పవన్ కళ్యాణ్లో ఒక అసంతృప్తి మొదలైంది అంటున్నారు. ఆ అసంతృప్తి ఎక్కడి వరకు వెళ్తుంది, ఎక్కడి వరకు తీసుకెళ్తుంది తెలుగుదేశం పార్టీ? అసంతృప్తి అనేది వైసీపీ వల్ల అయితే రాదు పవన్ కళ్యాణ్ గారికి అసంతృప్తి. ఎందుకంటే వైసీపీని గద్దె దించేసారు, అయిపోయింది, ఆ చాప్టర్ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి పక్కకి వెళ్ళిపోయాడు. ఆయన గెలుపుతంటా లేదా ఆయన పడతాడు. 2029 అధికారులకు రావడం కోసం కింద మీద పడతాడు, కేడర్ని బుజ్జగిస్తాడు, ప్రజల్ని ఏదో చేస్తాడు, యాత్రలు చేస్తాడు, ఏదో చేసుకుంటాడు, పక్కకి వెళ్ళిపోయాడు. కానీ పవన్ కళ్యాణ్లో అసంతృప్తి వస్తే ఎక్కడి నుంచి రావాలి, ఎందువల్ల రావాలి? టీడీపీ వల్ల రావాలి. బీజేపీ వల్ల కూడా రాదు. ఎందుకంటే బీజేపీ అక్కడ ఇచ్చే పరిస్థితిలో లేదు, ఇస్తే తీసుకునే పరిస్థితిలో ఉంది. అందుకని బీజేపీ సైలెంట్. బీజేపీ కూడా పవన్ కళ్యాణ్ చెప్తే వచ్చింది, పవన్ కళ్యాణ్ వెంట వచ్చింది. బీజేపీ కూడా పవన్ తరపునే అడుగుతుంది ఏదైనా. మా పవన్కి ఆ సీట్ ఇవ్వండి, లేదంటే జనసేనకి ఈ సీట్ ఇవ్వండి, పవన్కి సీఎం సీట్ ఇవ్వండి అని బీజేపీ కూడా అడుగుతుంది. ఎందుకంటే వాళ్ళిద్దరూ పొత్తుగా ఉన్నారు కాబట్టి అప్పటి వరకు. కానీ పవన్లో అసంతృప్తి ఒకవేళ మొదలైతే అది ఎందువల్ల మొదలవుతుంది? టీడీపీ వల్ల మొదలవుతుంది. తెలుగుదేశం పార్టీ ఇస్తానన్న హామీలు నెరవేర్చకపోతే, ప్రజలకు కాదు, కూటమిలో జనసేనకి, నాగబాబుకి మంత్రి పదవి ఇస్తానంది, ఆ హామీ నెరవేరుస్తుందా లేదా? ఇప్పుడు ఏదో గ్రీన్ చైర్మన్ పదవి ఇచ్చారు, దాంతో సరిపెట్టుకుంటారా? సరిపెట్టుకోమంటారా? లేదు, నేను లిఖితపూర్వకంగా ఇచ్చాను కాబట్టి రేపొద్దున్న ఖచ్చితంగా ఇస్తాం, అందాక ముందు ఇది ఇచ్చాం అని చెప్తారా? ఒకవేళ అదే ఇస్తే ఇది ఎందుకు ఇచ్చారు? మంత్రి పదవి ఇచ్చేలా ఉంటే ఈ పదవి అవసరం లేదు. పైగా పర్యాటక శాఖలకు సంబంధించిన చైర్మన్ పదవి ఇది. అంటే పవన్ కళ్యాణ్ గారి శాఖలో ఉన్న పదవిని తీసుకొచ్చి ఈయనకి ఇచ్చారు. కొత్తగా ఏమి ఇచ్చిందేం లేదు ఇక్కడ. ఏదో ఇచ్చేసాం, క్యాబినెట్ హోదా, క్యాబినెట్ ర్యాంక్ అంటున్నారు. ఆ విషయంలో అసంతృప్తి ఉందా? స్థానికంలో 30% సీట్లు ఇవ్వకపోతే అసంతృప్తి పెరుగుద్దా? క్రమక్రమంగా ఇప్పటికే వాళ్ళు గెలిచే స్థానాలు అడుగుతుంటే అవి కూడా మాకు కావాలంటున్నారట. అక్కడ కూడా అంటే ఈ అసంతృప్తి అనేది ఎక్కడ మొదలై ఎక్కడ వరకు వెళ్తుందో తెలియదు. 1, 2, 3, 4 ఇలా నెంబర్లు పెరిగిపోతే వెళ్ళిపోతే అసంతృప్తి మరీ పెరిగిపోతే అది బద్దలైపోతుంది, రేపొద్దున బరస్ట్ అయిపోతారు. అయితే కనుక ఖచ్చితంగా ప్రమాదమే. ఎవరికి ప్రమాదం? పవన్ కళ్యాణ్ గారు ఏమి సీఎం సీట్ కోరుకోవట్లేదు, పవన్ కళ్యాణ్ ఏమి అధికారులు రావాలనుకోవట్లేదు. ఆయన టార్గెట్ జగన్ మళ్ళీ సీఎం కాకూడదు, ఆల్రెడీ ఒకసారి చేసేసారు. ఇప్పుడు కానీ ఆయనకు బయటకు వస్తే ఆయన మహా అయితే ఇంకా సీట్లు పెరుగుతాయేమో తప్ప తగ్గేది ఏమి ఉండదు, అధికారంలోకి రాకపోవచ్చు. కానీ ఆయన బయటకు రావడం వల్ల తెలుగుదేశం పార్టీకే పెద్ద నష్టం, అది వాళ్ళకు కూడా తెలుసు. అలాగని చెప్పి నష్టం వచ్చినా భరిస్తామేమో తప్ప ప్రాధాన్యత ఇవ్వో ఇక్కడ వాళ్ళకి లాభం వచ్చే పని చేయు అంటుందా టీడీపీ? అదే కనుక చేస్తే పవన్ కళ్యాణ్ గారి అసంతృప్తి ఎక్కడి వరకు వెళ్తుంది? అది ఒక పెను ప్రమాదం అవుతుందా భవిష్యత్తులో, లేదంటే సర్దుకుపోతారా? చూడాలి.